ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇద్దరు సూపర్ స్టార్ల యుద్ధం ముగిసింది. ఈ మధ్య కాలంలో నాకు తెలిసి ఇదే అతిపెద్ద సినీ వార్. ఒక్కరోజు గ్యాప్లో రిలీజ్ అయి ఇండియన్ బాక్స్ ఆఫీస్ని షేక్ చేసి పడేశారు. ఎంత పెద్ద యుద్ధమైనా సరే ఒకరి గెలుపు ఒకరి ఓటమి సహజం. ఇక్కడ కూడా అదే జరిగింది. ఫైనల్ వార్లో ఒకరి గెలుపు స్పష్టంగా తేలిపోయింది. వారే షారుఖ్ ఖాన్, ప్రభాస్. ఇద్దరు కూడా ఇండియన్ బాక్స్ ఆఫీస్ అండర్ రేటెడ్ సూపర్ స్టార్స్. వారిలో మొదటిగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్. పఠాన్, జవాన్ అనే 2 1000 కోట్ల సినిమాల తర్వాత ఇండియన్ మోస్ట్ అండర్ రేటెడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్లో డంకీ అనే మూవీ చేశాడు. బాహుబలి ఇండస్ట్రీ హిట్ని బీట్ చేసిన పఠాన్ ఆ వెంటనే జవాన్ లాంటి ఇంకో బ్లాక్ బస్టర్ మూవీస్ తర్వాతి మూవీ కాబట్టి డంకీ మూవీ మీద కూడా హై ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. ఇంకొకరు ఇండియన్ బాక్స్ ఆఫీస్ డైనోసార్ ప్రభాస్. బాహుబలి మూవీతో తొలి ప్యాన్ ఇండియా హీరోగా మారి ఇండియన్ బాక్స్ ఆఫీస్కి రంకుమొగుడయ్యాడు. ఆ తర్వాత వచ్చిన సాహో యావరేజ్గా ఆడితే రాధేశ్యామ్ అట్టర్ ఫ్లాప్. ఆదిపురుష్ మూవీ ఫ్లాప్ అవడమే కాదు తీవ్ర విమర్శలు కూడా తీసుకొచ్చింది. ప్యాన్ ఇండియా సూపర్ స్టార్ కాస్త ట్రోల్ స్టఫ్గా మారిపోయాడు. అలాంటి సమయంలో ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్ మూవీతో వచ్చాడు. సలార్ ట్రైలర్ కానీ టీజర్ కానీ సాంగ్స్ కానీ ఏమాత్రం మెప్పించలేకపోయాయి. ఎట్టకేలకు ఫుల్ కాన్ఫిడెన్స్తో డిసెంబర్ 22న థియేటర్స్ పైకి దండయాత్ర చేశాడు. అసలే ఇద్దరు సూపర్ స్టార్స్, ఏం జరుగుతుందో అని నరాలు తెగిపోయే ఉత్కంఠలో మనం ఉంటే ఇంకొక ఆయన తగుదనమ్మా అంటూ మధ్యలో చొరబడ్డాడు. ఆయనే జేసన్ మెమో. ఈ హాలీవుడ్ హీరో ఆక్వామ్యాన్ 2 మూవీతో ఇద్దరి మధ్యలో దూరాడు. సలార్, డంకీ, ఆక్వామ్యాన్ 2. మరి ఈ మూడింటిలో ది బెస్ట్ మూవీ ఏంటనేది మన ఇన్డెప్త్ వీడియోలో తెలుసుకుందాం. సో ముందుగా ఆక్వామ్యాన్ 2 గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ వచ్చిన ఆక్వామ్యాన్ 1 థియేటర్లలో ఎంత పెద్ద హిట్ అయిందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దానికి సీక్వెల్గా వచ్చిన ఈ ఆక్వామ్యాన్ 2 అటు డంకీకి ఇటు సలార్కి పెద్ద బొక్క పెట్టవచ్చని అందరూ లెక్కలేసుకున్నారు. అయితే ఈ మూవీ మనం ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో మెప్పించలేకపోయింది. ఓవర్సీస్లో ఎలా ఉందో తెలియదు కానీ ఇక్కడ మాత్రం పూర్తిగా చేతులు ఎత్తేసింది. ఆక్వామ్యాన్ 2 థియేటర్లో భారీగానే ఆక్యుపై చేసింది. అయితే మనం ఎక్స్పెక్ట్ చేసినంత కంటెంట్ మాత్రం లేదు. మామూలుగా ఇలాంటి హాలీవుడ్ మూవీస్లో కథ పెద్దగా ఉండదు. సేమ్ స్టోరీతో మూవీ తీసి విజువల్ ఎఫెక్ట్స్ మీద శ్రద్ధ పెడతారు. ఇందులో కూడా అదే చేశారు. చివరి అరగంట తప్ప మిగిలినదంతా సోది. ఆ విజువల్స్ కూడా ఏమంత అట్రాక్టివ్గా లేవు. సముద్రం, వింతైన జీవులు ఇలా ఎన్నున్నా స్టోరీ లేకుంటే ఏం చేయగలం. అందుకే ఆక్వామ్యాన్ 2ని ఇండియన్ బాక్స్ ఆఫీస్ ఆడియన్స్ పక్కన పెట్టేశారు. ఈ పోటీలో మొదటి రోజే గౌరవంగా తప్పుకున్నాడు ఆక్వామ్యాన్ 2. ఇక డంకీ విషయానికి వస్తే ఈ సంవత్సరం 2 వరుస 1000 కోట్ల సినిమాలతో రికార్డు పెట్టి హ్యాట్రిక్ నమోదు చేయడానికి డిసెంబర్ 21న డంకీ మూవీతో వచ్చాడు షారుఖ్. వరుస బ్లాక్ బాస్టర్స్ కావడం, రాజ్ కుమార్ హిరానీ లాంటి లెజెండరీ డైరెక్టర్తో జత కట్టడం ఈ సినిమాకి బాగా కలిసొచ్చింది. ముందుగా ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే షారుఖ్ ఖాన్ అలియాస్ హర్దీప్ సింగ్ ఒక మాజీ ఆర్మీ ఆఫీసర్. ఆర్మీలో తనకి సాయం చేసిన ఒక వ్యక్తిని వెతుక్కుంటూ అతను ఉండే చోటికి వెళ్తాడు. కానీ అప్పటికే అతను చనిపోయి ఉంటాడు. అతనికి ఒక చెల్లెలు కూడా ఉంటుంది. ఆమె పేరు మను. మను వాళ్ళ కుటుంబం బాగా కష్టాల్లో ఉందని తెలుసుకుంటాడు హర్దీప్ సింగ్. ఆమెకి ఏదైనా సాయం చేయాలనుకుంటాడు. ఆమె తన కష్టాలు తీరాలంటే లండన్ వెళ్ళాలని నిర్ణయించుకుంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ది కూడా అదే దారి. వీళ్ళు లండన్ వెళ్ళడానికి హర్దీ ఎలా సాయపడ్డాడు, చివరికి వాళ్ళు లండన్ చేరుకున్నారా లేదా అనేది మిగతా స్టోరీ. డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ మంచి ప్రయత్నమే చేశాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం మంచి కామెడీతో హీరో హీరోయిన్ మిగిలిన క్యారెక్టర్స్ యొక్క పరిచయంతో బాగానే సాగింది. సెకండ్ హాఫ్ వచ్చేసి పూర్తిగా చేతులెత్తేశాడు. ఎక్కడ కూడా ఎమోషన్స్ అనేవి మనకు కనెక్ట్ కావు. ఏదో డాక్యుమెంటరీలా తీయాల్సిన దాన్ని సినిమాగా చూపించాడు. వాళ్ళ క్యారెక్టర్స్ కానీ వారి మధ్య ఉండే బాండింగ్స్ కానీ మనకు అంతగా ఎక్కవు. ఏదో చూస్తున్నామంటే చూస్తున్నాం అంతే. ఒక దశలో ఎవట్రా దీని డైరెక్టర్ అనిపిస్తుంది. తీసుకున్న స్టోరీ బాగున్నా దాన్ని మనకు కనెక్ట్ చేయడంలో దర్శకుడు విఫలమయ్యాడు. అలాగే మాస్ ఎలివేషన్స్ కానీ మాస్ సీన్స్ కానీ లేకపోవడంతో పఠాన్, జవాన్ లాంటి మూవీస్ చూసిన షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ కానీ సినీ ఆడియన్స్కి కానీ ఈ మూవీ ఏమాత్రం నచ్చలేదు. ఓవరాల్గా చూస్తే ఈ మూవీ మెజారిటీ ఆడియన్స్కి నచ్చే సినిమా అయితే కాదు. రాజ్ కుమార్ హిరానీ గారి లాస్ట్ మూవీస్ మీద ఉన్న గౌరవంతో కొంతమంది ఈ సినిమా బాగుంది అంటున్నారు కానీ నిజానికైతే ఎవ్వరికీ నచ్చలేదు. ఈ రోజుల్లో మూవీ అంటే ఒక 2.5 గంటల పాటు మనల్ని బాగా ఎంటర్టైన్ చేయాలి, మనల్ని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే విధంగా ఉండాలి. కానీ డాక్యుమెంటరీ తీస్తే చూసే ఓపిక ఈ బిజీ ప్రపంచంలో ఎవ్వడికి లేదు. ఇక సలార్ విషయానికి వస్తే ఇండియన్ బాక్స్ ఆఫీస్ మాస్ మొగుడు ప్రశాంత్ నీల్. ఆడియన్స్ పల్స్ బాగా తెలిసిన వాడికి స్టోరీ అక్కర్లేదని నిరూపించాడు. రాధేశ్యామ్, ఆదిపురుష్ లాంటి మూవీస్ ఫ్లాప్ అయితే ప్రభాస్ హీరోగా పనికిరాడని, బాహుబలి మూవీ ఏదో అదృష్టం వల్ల ఆడింది కానీ ప్రభాస్కి అంత సీన్ లేదని మాట్లాడారు. అయితే
ఆ కటౌట్ని, అతనిలోని టాలెంట్ని పర్ఫెక్ట్గా ఉపయోగించుకునే డైరెక్టర్ దొరకలేదని ఈ సలార్ మూవీ చూస్తే మనకిట్టే అర్థమవుతుంది. భవిష్యత్తులో ఏవైనా ఫ్లాప్స్ వచ్చినా సరే అవి ఏమాత్రం ప్రభాస్ని ప్రభావితం చేయలేకపోవచ్చు నాకు తెలిసి. వరుస పరాజయాలు, వివాదాలు, విమర్శల మధ్య వచ్చిన హిట్ మూవీ సలార్. ఉగ్రం సినిమా బాగుంది కానీ ప్రశాంత్ నీల్ అనుకున్నంత పెద్ద హిట్ కాదు. కానీ అదే సినిమాని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరు ఆడియన్స్కి చేరేలా చేయాలనుకున్నాడేమో. అందుకే ఉగ్రం స్టోరీకే కొన్ని మార్పులు చేర్పులు చేసి సలార్ మూవీ తీశాడు. చేతికి ఉన్న ట్యాటూల దగ్గర నుంచి ఎలివేషన్స్ వరకు మక్కీకి మక్కీ ఉగ్రం మూవీని కాపీ చేశాడు. ఫస్ట్ హాఫ్ వరకు అయితే 100కి 100% మార్కులు వేయించుకున్నాడు. కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఎక్కడో గాడి తప్పిన ఫీలింగ్. అంటే కాన్సార్ని బిల్డ్ చేసే పద్ధతి, అక్కడి క్యారెక్టర్స్ యొక్క ఇంట్రడ్యూసింగ్తో చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. 2 సార్లు చూస్తే కానీ మెదడుకి ఎక్కదు. తల్లి కొడుకుల మధ్య సెంటిమెంట్ కానీ, ఇద్దరు స్నేహితుల మధ్య ఉండే బలమైన బాండింగ్ కానీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదనే చెప్పాలి. ఇలా కొన్ని మైనస్లు ఉన్నప్పటికీ ప్రభాస్ అనే కటౌట్ ముందు అవి పెద్దగా పనిచేసినట్లు కనిపించలేదు. ప్రభాస్ని ఇంట్రడ్యూస్ చేసిన తీరు, ఆ ఎలివేషన్స్, ఫైట్స్ ఇలాంటివన్నీ చూస్తే ప్రభాస్ని స్కై లెవెల్లో కూర్చోబెట్టిన సినిమా. బలమైన స్టోరీ యాడ్ అయి ఉంటే ఈ సినిమా ప్యాన్ ఇండియా కాదు, ప్యాన్ వరల్డ్ స్థాయిలో ఉండేది. మొత్తానికి ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ప్రభాస్కి, అటు ఫ్యాన్స్కి ఈ సలార్ మూవీ మంచి ఫీస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. 1000 కోట్లు వస్తాయా లేదా అనేది ఒక 10 రోజులు ఆగితే కానీ చెప్పలేం. ఎందుకు అనేది మనం నెక్స్ట్ వీడియోలో క్లారిటీ తీసుకుందాం. ఓవరాల్గా ఈ 3 మూవీస్లో ఆక్వామెన్ మొదటి రోజే పెట్టే బేడా సర్దేసుకుంటే, షారుఖ్ ఖాన్ డంకీ మూవీ మాత్రం సలార్కి గట్టి పోటీ ఇస్తూనే సైడ్ అయిపోయింది. ఈ పోటీలో ప్రభాస్ సలార్ మూవీ గెలుపు సాధించినట్లే ఇప్పటి వరకు. ఫైనల్ రన్ కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి. మరి ఆర్డర్ ప్రకారం చూస్తే మొదటగా సలార్, తర్వాత డంకీ, తర్వాత ఆక్వామెన్. ఓవరాల్గా ప్రజెంట్ బాక్సాఫీస్ సిచ్యుయేషన్ ఈ విధంగా ఉంది. ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.